ಹತ್ರ ದಾವಣಗೆರೆ ಅವರು ಆಂಧ್ರದ ನೆಲ್ಲೂರು ಅವರು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಅವರು ಸ್ಟೇ ಆಗಿದೆ ಮತ್ತಿಕೆರೆ ಹತ್ರ ಪಾಕಿಸ್ತಾನ ಪ್ರೇರಿತ ಉಗ್ರರಿಗೆ ಹಿಂದೂಗಳೇ ಟಾರ್ಗೆಟ್. ಹಿಂದೂಗಳನ್ನ ಹುಡುಕಿ ಹುಡುಕಿ ಉಗ್ರರಿಂದ ಹತ್ಯೆ ಆಗಿದೆ. ಮೊದಲು ಹೆಸರು ಐಡೆಂಟಿಟಿ, ಇದಕ್ಕೆ ಅವರ ನರಹಂತಕರಂತ ಕರಿಬೇಕಾ, ಏಡಿಗಳಂತ ಕರಿಬೇಕಾ? ಯಾಕೆ ಅದೇ ಅಲ್ಲಿ ಬಾರ್ಡರ್ ಅಲ್ಲಿ ಇರ್ತಾರಲ್ಲ ನಮ್ಮ ಯೋಧರು, ಅಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟು ಕೇಳಿ ಐಡೆಂಟಿಟಿ ಇದೆಯಾ, ತಾಕತ್ತು ಇದೆಯಾ ಸರ್? ಎಲ್ಲೋ ಪ್ರವಾಸಿಗರು ಬಂದು ಅಮಾಯಕರು ಕೂತಾರೆ ಅಂತೇಳಿ ಅಮಾಯಕರ ಹತ್ರ ಹೋಗ್ಬಿಟ್ಟು ಐಡೆಂಟಿಟಿ ಕೇಳೋದಲ್ಲ. ಅಲ್ಲಿ ಬಾರ್ಡರ್ ಇದ್ದಾರೆ LOC ಅಲ್ಲಿ, ಹೋಗಿ ಅಲ್ಲಿ ಧೈರ್ಯ ಇದ್ರೆ ತಾಕತ್ ಇದ್ರೆ ಚಾಲೆಂಜ್ ಮಾಡ್ತೀವಿ. ಒಬ್ರ ಹತ್ರ ಅವ್ರು ಮಧುಸೂದನ್ ಚಿಕ್ಕಪ್ಪ ಹತ್ರ ನಾನು ಮಾತಾಡಿದಾಗ ಅವ್ರು ಏನ್ ಹೇಳಿದ್ರು ಕೇಳಿ. సార్ నమస్కారం సార్, నేను నాగేంద్ర బాబుని మాట్లాడుతున్నాను బెంగళూరు నుంచి, రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ నుంచి, రిపబ్లిక్ టీవీ. సార్ మధుసూదన్ వాళ్ళు అంకల్ కదా సార్ మీరు? అవును సార్. ఏమైంది సార్ నిన్న వీళ్ళు కాశ్మీర్ సమ్మర్ టూర్ పోయారు అందరు ఆఫీస్ వాళ్ళు. ఎంతమంది పోయింటారు సార్? ఎంతమంది పోయింటారు? వీళ్ళు చాలా మంది పోయినారు. ఎంతమంది నాకు ఇంతమంది తెలియదు. బస్సుని హైజాక్ చేసి వాళ్ళు 5 మంది మిలిటరీ యూనిఫామ్ లో వచ్చారంట. వచ్చి ఐడెంటిఫికేషన్ కార్డు చూపించమంటే వీళ్ళు చూపించారు. సరే అందరిని దింపేశారు. లేడీస్ ని పిల్లకాయల్ని పక్కకు పంపించేసి వీళ్ళని మాత్రం హిందువా ముస్లిం అని అడిగారంట. వీళ్ళు కొంతమంది హిందూ అని అంటారు, కొంతమంది ఎవరు ముస్లిం అని చెప్పినా ఖురాన్ చదవమన్నారంట. ఖురాన్ కూడా లేదంటే ప్యాంట్ లిప్ చూపించమన్నారంటే వాళ్ళకి సుస్థి జరగదు కదా. ఈయన మాత్రం హిందూ అని చెప్పినాడు మా అల్లుడు. అందరినీ కొనుక్కోమని చెప్పి కాల్చుకోవాలి. సార్ నమస్కారం సార్, నేను నాగేంద్ర బాబుని మాట్లాడుతున్నాను బెంగళూరు నుంచి, రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ నుంచి, రిపబ్లిక్ టీవీ. సార్ మధుసూదన్ వాళ్ళు అంకల్ కదా సార్ మీరు? అవును సార్. ఏమైంది సార్ నిన్న వీళ్ళు కాశ్మీర్ సమ్మర్ టూర్ పోయారు అందరు ఆఫీస్ వాళ్ళు. ఎంతమంది పోయింటారు సార్? ఎంతమంది పోయింటారు? వీళ్ళు చాలా మంది పోయినారు. ఎంతమంది నాకు ఇంతమంది తెలియదు. బస్సుని హైజాక్ చేసి వాళ్ళు 5 మంది మిలిటరీ యూనిఫామ్ లో వచ్చారంట. వచ్చి ఐడెంటిఫికేషన్ కార్డు చూపించమంటే వీళ్ళు చూపించారు. సరే అందరిని దింపేశారు. లేడీస్ ని పిల్లకాయల్ని పక్కకు పంపించేసి వీళ్ళని మాత్రం హిందువా ముస్లిం అని అడిగారంట. వీళ్ళు కొంతమంది హిందూ అని అంటారు, కొంతమంది ఎవరు ముస్లిం అని చెప్పినా ఖురాన్ చదవమన్నారంట. ఖురాన్ కూడా లేదంటే ప్యాంట్ లిప్ చూపించమన్నారంటే వాళ్ళకి సుస్థి జరగదు కదా. ఈయన మాత్రం హిందూ అని చెప్పినాడు మా అల్లుడు. అందరినీ కొనుక్కోమని చెప్పి కాల్చుకోవాలి. ಹತ್ರ ದಾವಣಗೆರೆ ಅವರು ಆಂಧ್ರದ ನೆಲ್ಲೂರು ಅವರು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಅವರು ಸ್ಟೇ ಆಗಿದೆ ಮತ್ತಿಕೆರೆ ಹತ್ರ ಪಾಕಿಸ್ತಾನ ಪ್ರೇರಿತ ಉಗ್ರರಿಗೆ ಹಿಂದೂಗಳೇ ಟಾರ್ಗೆಟ್. ಹಿಂದೂಗಳನ್ನ ಹುಡುಕಿ ಹುಡುಕಿ ಉಗ್ರರಿಂದ ಹತ್ಯೆ ಆಗಿದೆ. ಮೊದಲು ಹೆಸರು ಐಡೆಂಟಿಟಿ, ಇದಕ್ಕೆ ಅವರ ನರಹಂತಕರಂತ ಕರಿಬೇಕಾ, ಏಡಿಗಳಂತ ಕರಿಬೇಕಾ? ಯಾಕೆ ಅದೇ ಅಲ್ಲಿ ಬಾರ್ಡರ್ ಅಲ್ಲಿ ಇರ್ತಾರಲ್ಲ ನಮ್ಮ ಯೋಧರು, ಅಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟು ಕೇಳಿ ಐಡೆಂಟಿಟಿ ಇದೆಯಾ, ತಾಕತ್ತು ಇದೆಯಾ ಸರ್? ಎಲ್ಲೋ ಪ್ರವಾಸಿಗರು ಬಂದು ಅಮಾಯಕರು ಕೂತಾರೆ ಅಂತೇಳಿ ಅಮಾಯಕರ ಹತ್ರ ಹೋಗ್ಬಿಟ್ಟು ಐಡೆಂಟಿಟಿ ಕೇಳೋದಲ್ಲ. ಅಲ್ಲಿ ಬಾರ್ಡರ್ ಇದ್ದಾರೆ LOC ಅಲ್ಲಿ, ಹೋಗಿ ಅಲ್ಲಿ ಧೈರ್ಯ ಇದ್ರೆ ತಾಕತ್ ಇದ್ರೆ ಚಾಲೆಂಜ್ ಮಾಡ್ತೀವಿ. ಒಬ್ರ ಹತ್ರ ಅವ್ರು ಮಧುಸೂದನ್ ಚಿಕ್ಕಪ್ಪ ಹತ್ರ ನಾನು ಮಾತಾಡಿದಾಗ ಅವ್ರು ಏನ್ ಹೇಳಿದ್ರು ಕೇಳಿ. సార్ నమస్కారం సార్, నేను నాగేంద్ర బాబుని మాట్లాడుతున్నాను బెంగళూరు నుంచి, రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ నుంచి, రిపబ్లిక్ టీవీ. సార్ మధుసూదన్ వాళ్ళు అంకల్ కదా సార్ మీరు? అవును సార్. ఏమైంది సార్ నిన్న వీళ్ళు కాశ్మీర్ సమ్మర్ టూర్ పోయారు అందరు ఆఫీస్ వాళ్ళు. ఎంతమంది పోయింటారు సార్? ఎంతమంది పోయింటారు? వీళ్ళు చాలా మంది పోయినారు. ఎంతమంది నాకు ఇంతమంది తెలియదు. బస్సుని హైజాక్ చేసి వాళ్ళు 5 మంది మిలిటరీ యూనిఫామ్ లో వచ్చారంట. వచ్చి ఐడెంటిఫికేషన్ కార్డు చూపించమంటే వీళ్ళు చూపించారు. సరే అందరిని దింపేశారు. లేడీస్ ని పిల్లకాయల్ని పక్కకు పంపించేసి వీళ్ళని మాత్రం హిందువా ముస్లిం అని అడిగారంట. వీళ్ళు కొంతమంది హిందూ అని అంటారు, కొంతమంది ఎవరు ముస్లిం అని చెప్పినా ఖురాన్ చదవమన్నారంట. ఖురాన్ కూడా లేదంటే ప్యాంట్ లిప్ చూపించమన్నారంటే వాళ్ళకి సుస్థి జరగదు కదా. ఈయన మాత్రం హిందూ అని చెప్పినాడు మా అల్లుడు. అందరినీ కొనుక్కోమని చెప్పి కాల్చుకోవాలి. సార్ నమస్కారం సార్, నేను నాగేంద్ర బాబుని మాట్లాడుతున్నాను బెంగళూరు నుంచి, రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ నుంచి, రిపబ్లిక్ టీవీ. సార్ మధుసూదన్ వాళ్ళు అంకల్ కదా సార్ మీరు? అవును సార్.
ఏమైందంట సార్ నిన్న? నిన్న వీళ్ళు కాశ్మీర్ సమ్మర్ టూర్ పోయారు అందరు ఆఫీస్ వాళ్ళు ఫ్రెండ్స్ ఎంతమంది అంతా. పోయింటారు సార్? ఎంతమంది పోయింటారు? వీళ్ళు చాలా మంది పోయినారు. ఎంతమంది నాకు ఇంతమంది తెలియదు. బస్సుని హైజాక్ చేసి వాళ్ళు 5 మంది మిలిటరీ యూనిఫామ్ లో వచ్చారంట. వచ్చి మీ ఐడెంటిఫికేషన్ కార్డు చూపించమంటే వీళ్ళు చూపించారు. సరే అందరిని దింపేశారు. లేడీస్ ని పిల్లకాయల్ని పక్కకు పంపించేసి వీళ్ళని మాత్రం హిందువా ముస్లిం అని అడిగారు. వీళ్ళు కొంతమంది హిందూ అని అంటారు, కొంతమంది ఎవరు ముస్లిం అని చెప్పినా ఖురాన్ చదవమన్నారంట. ఖురాన్ కూడా లేదంటే ప్యాంట్ లిప్ చూపించమన్నారంటే వాళ్ళకి సుస్థి జరగదు కదా. ఈయన మాత్రం హిందూ అని చెప్పినాడు మా అల్లుడు. అందరినీ కొనుక్కోమని చెప్పి కాల్చి ದಾವಣಗೆರೆ ಆಂಧ್ರದು ನೆಲ್ಲೂರು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಅವರು ಸ್ಟೇ ಆಗಿದೆ. ಮತ್ತಿಕೆರೆ ಹತ್ರ ಪಾಕಿಸ್ತಾನ ಪ್ರೇರಿತ ಉಗ್ರರಿಗೆ ಹಿಂದೂಗಳೇ ಟಾರ್ಗೆಟ್. ಹಿಂದೂಗಳನ್ನ ಹುಡುಕಿ ಹುಡುಕಿ ಉಗ್ರರಿಂದ ಹತ್ಯೆ ಆಗಿದೆ. ಮೊದಲು ಹೆಸರು, ಐಡೆಂಟಿಟಿ, ಇದಕ್ಕೆ ಅವರ ನರಹಂತಕರಂತ ಕರಿಬೇಕಾ, ಏಡಿಗಳಂತ ಕರಿಬೇಕಾ? ಯಾಕೆ ಅದೇ ಅಲ್ಲಿ ಬಾರ್ಡರ್ ಅಲ್ಲಿ ಇರ್ತಾರಲ್ಲ ನಮ್ಮ ಯೋಧರು, ಅಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟು ಕೇಳಿ ಐಡೆಂಟಿಟಿ ಇದೆಯಾ, ತಾಕತ್ತು ಇದೆಯಾ ಸರ್? ಎಲ್ಲೋ ಪ್ರವಾಸಿಗರು ಬಂದು ಅಮಾಯಕರು ಕೂತಾರೆ ಅಂತೇಳಿ ಅಮಾಯಕರ ಹತ್ರ ಹೋಗ್ಬಿಟ್ಟು ಐಡೆಂಟಿಟಿ ಕೇಳೋದಲ್ಲ. ಅಲ್ಲಿ ಬಾರ್ಡರ್ ಇದ್ದಾರೆ LOC ಅಲ್ಲಿ, ಹೋಗಿ ಅಲ್ಲಿ ಧೈರ್ಯ ಇದ್ರೆ ತಾಕತ್ ಇದ್ರೆ ಚಾಲೆಂಜ್ ಮಾಡ್ತೀವಿ. ಒಬ್ರ ಹತ್ರ ಅವ್ರು ಮಧುಸೂದನ್ ಚಿಕ್ಕಪ್ಪ ಹತ್ರ ನಾನು ಮಾತಾಡಿದಾಗ ಅವ್ರು ಏನ್ ಹೇಳಿದ್ರು ಕೇಳಿ. సార్ నమస్కారం సార్, నేను నాగేంద్ర బాబు అని మాట్లాడుతున్నాను బెంగళూరు నుంచి, రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ నుంచి, రిపబ్లిక్ టీవీ. సార్ మధుసూదన్ వాళ్ళు అంకల్ కదా సార్ మీరు? అవును సార్. ఏమైందంట సార్ నిన్న? నిన్న వీళ్ళు కాశ్మీర్ సమ్మర్ టూర్ పోయారు అందరు ఆఫీస్ వాళ్ళు ఫ్రెండ్స్ ఎంతమంది అంతా. పోయింటారు సార్? ఎంతమంది పోయింటారు? వీళ్ళు చాలా మంది పోయినారు. ఎంతమంది నాకు ఇంతమంది తెలియదు. బస్సుని హైజాక్ చేసి వాళ్ళు 5 మంది మిలిటరీ యూనిఫామ్ లో వచ్చారంట. వచ్చి మీ ఐడెంటిఫికేషన్ కార్డు చూపించమంటే వీళ్ళు చూపించారు. సరే అందరిని దింపేశారు. లేడీస్ ని పిల్లకాయల్ని పక్కకు పంపించేసి వీళ్ళని మాత్రం హిందువా ముస్లిం అని అడిగారు. వీళ్ళు కొంతమంది హిందూ అని అంటారు, కొంతమంది ఎవరు ముస్లిం అని చెప్పినా ఖురాన్ చదవమన్నారంట. ఖురాన్ కూడా లేదంటే ప్యాంట్ లిప్ చూపించమన్నారంటే వాళ్ళకి సుస్థి జరగదు కదా. ఈయన మాత్రం హిందూ అని చెప్పినాడు మా అల్లుడు. అందరినీ కొనుక్కోమని చెప్పి కాల్చుకోవాలి. సార్ నమస్కారం సార్, నేను నాగేంద్ర బాబు అని మాట్లాడుతున్నాను బెంగళూరు నుంచి, రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ నుంచి, రిపబ్లిక్ టీవీ. సార్ మధుసూదన్ వాళ్ళు అంకల్ కదా సార్ మీరు? అవును సార్. ఏమైందంట సార్ నిన్న? నిన్న వీళ్ళు కాశ్మీర్ సమ్మర్ టూర్ పోయారు అందరు ఆఫీస్ వాళ్ళు ఫ్రెండ్స్ ఎంతమంది అంతా. పోయింటారు సార్? ఎంతమంది పోయింటారు? వీళ్ళు చాలా మంది పోయినారు. ఎంతమంది నాకు ఇంతమంది తెలియదు.